అందరికీ నమస్కారం. అరుణాచలం వెళ్ళినవారు, వెళ్ళాలి అనుకున్నవారు తెలుసుకోవలసిన కథ. అందరూ తప్పకుండా వినండి. అరుణాచలం వెళ్ళినవారు, వెళ్ళబోయేవారు తప్పక తెలుసుకోవలసిన కథ ఇది. అక్కడ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మొదట ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంటుంది. చాలా మహత్యం, శక్తివంతమైనది. అక్కడే అరుణగిరినాథుడు అనే గొప్ప కవి పండితుడిని అనుగ్రహించాడు సుబ్రహ్మణ్యుడు. అరుణగిరినాథుడు శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధి చెందిన కవి పండితుడు. ఇతనినే గౌడ డిండిమ భట్టు అని పిలిచేవారు. యవ్వనంలో కొంత పైలాపచ్చిసుగా తిరిగేవాడట. ఆయన చెడు వ్యసనాలకు బానిసై తీవ్ర రోగగ్రస్తుడై కుటుంబంచే వెలివేయబడి ఒకసారి ఆయన తీవ్ర విచారగ్రస్తుడై ఉంటే ఒక సాధువు, దైవ ప్రార్థన చేసుకో, ఆయన కృపకు పాత్రుడివిగా అని చెప్పాడు. అలా చెప్పినది సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు అంటారు. ఆయన తీవ్రంగా ప్రార్థించిన ఫలితం లేకుంటే తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలోని ఉత్తర గోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకుందామని క్రిందికి దూకాడు. అప్పుడు కుమారస్వామి ఆయనను పడకుండా పట్టుకొని క్రిందకి దించి నాలుకపై షడక్షరిని లిఖించి తన ప్రశస్తిని గానం చేసి తరించమన్నాడు. అప్పుడు తన నోటి నుండి ఆసువుగా వచ్చిన కీర్తనే ఈ ముత్తై తరుపతి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి వినండి. అది జరిగిన ఆ ప్రదేశం సుబ్రహ్మణ్యేశ్వర కోవెలగా అరుణాచలేశ్వర ఆలయంలో ఉంది. ఇప్పటికీ అరుణాచలం వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తుండగా ఎడమ ప్రక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం దర్శించవచ్చును. ఇక అరుణగిరినాథుని భక్తి రచనకు అడ్డులేదు. వేల కొలది కీర్తనలు ప్రజల నాలుకపై నాట్యమాడాయి. ఈయన కీర్తిని హరించలేని సంబంధన్ అనే ప్రౌఢదేవరాయల మంత్రి సభలో అరుణగిరినాథుని సవాలు చేశాడు. తాను అమ్మను సభలో దర్శింపచేయగలనని, అరుణగిరినాథుడు కుమారస్వామిని సభలో దర్శింపచేయాలని అరుణగిరినాథుడు అంగీకరించాడు. అరుణగిరినాథుడు దేవేంద్ర సంగవా కుప్పు అనే గీతాన్ని పాడి అమ్మవారిని ప్రార్థించి సాక్షాత్కరింపచేయలేకపోయాడు. మరలా ఆ తల సదానారద అనే గీతాన్ని కుమారస్వామిని ఉద్దేశించి పాడాడు. స్వామిరా, నెమలి వాహనంపై నృత్యం చేస్తూరా, దేవీ దేవతల నాట్యం చేస్తూ వెన్నంటిరా. ప్రౌఢదేవరాయ మహారాజు డెందం ఆనందంతో నాట్యమాడగా రా వెంటనే దివ్యకాంతులు వెదజల్లుతూ క్షణకాలం దర్శనమిచ్చి అంతర్ధానమైనాడు కుమారస్వామి. మరోసారి ప్రౌఢదేవరాయలు స్వర్గాన్నుండి పారిజాతం తెమ్మంటాడు అరుణగిరినాథుడిని. గుడి తిరువజ్జామలైలోన గోపురంలో తన దేహాన్ని భద్రపరిచి అరుణగిరినాథుడు చిలుక రూపం ధరించి ఎగిరిపోయి పారిజాత పుష్పాన్ని తీసుకుని తిరిగి అరుణగిరి గోపురం వద్దకు వస్తాడు చిలుక రూపంలో. అతని శరీరం కనబడదు. అప్పుడు ఆ చిలుక రూపంలో తిరుత్తణికి ఎగిరి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిలుకగా ఉండిపోతాడు. ఇటువంటి ఎన్నో మహత్యాలతో కూడిన స్థల పురాణాలు గల గొప్ప గొప్ప క్షేత్రాలు గల దేశం మనది. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.